మనకి తీర్చేసినటువంటి వేదికైనటువంటి పెద్దలందరూ కూడా ఒకసారి దర్గాలో ఉన్నటువంటి హాజీ మలం బాబాను దర్శించుకున్న తర్వాత కార్యక్రమం ప్రారంభించేట్టుగా చేస్తున్నాం. ఈ మధ్యలో ఇక్కడ హాజీ మలం బాబా గురించి ఒక షార్ట్ ఫిలిం చిన్న సినిమా మాదిరి రూపొందించారు. ఆ లోకాలున్న వాళ్ళంతా కూడా ఈ టీవీలో వీక్షించవలసిందిగా కోరుతున్నాం. చూడండి గంగమ్మ గట్టిగా ఆధునిక మైనార్టీ నాయకులు అసలు గారికి సన్మాన కార్యక్రమం రండి మహిళలు రండి. సర్పంచ్ గారికి సన్మాన కార్యక్రమం సర్పంచ్ సాధ్యమాకి అందరూ కూడా క్లాస్ కూడా వీళ్ళందరూ కూడా బాబావారి సేవలో భక్తులందరికీ ఆశీస్సులు అందిస్తున్నారు. వీళ్ళందరూ కూడా అందరూ అదృష్టంగా భావిస్తున్నాం. హలో చిన్న ఓకే అందరూ ఉండడానికి కారణం ముఖ్య ఉద్దేశం ఏంటంటే దేవుడు పూలమాలసి వాడిపోతుంది, మనసును అద్భుతం చేసే వాడకు మనస్ఫూర్తిగా పూజలు చేస్తూ అందరూ ఆధ్యాత్మిక చింతనలు కలగజేస్తూ ప్రతి పౌర్ణమి రోజు అన్నసేవ కార్యక్రమానికి సహాయ సహకారాలు అందిస్తూ రాఘవేంద్ర గట్టిగా క్లాస్ పెట్టాలి పిల్లలు. చూడండి నంద్యాల లక్ష్మి చూడండి శ్రీకారి వెంకటేష్ ప్రతి పౌర్ణమి రోజు అన్నసేవ కార్యక్రమానికి సహాయ సహకారాలు అందిస్తూ చూడండి సార్ ముందుకు రాదు. మంచి బాగున్నట్టు రామబాణానికి చెరువు ఆయన చేసే ఏ పరంగా
కానీ రామదాన లాంటి వాళ్ళకు ఆయన కూడా సన్మానం చేయడం అనేది కూడా జరుగుతున్నాను. మనందరూ ఆయన కలిసి ఆయన్ని మనము మా కోరికలు ఏమవుతే అందరూ మనం నిర్ణయించుకుంటే ఆయన మా కోరికలు తీసుకురావాలి. ఆయన పెద్ద బాధ ఆయన పుట్టుక బాంబేలో ఉంది. ఇక్కడ వాళ్ళ యొక్క శ్వాసంగా ఇక్కడ స్థాపించినారు. ఈ ఊళ్ళో వాళ్ళంతా చాలా అదృష్టవంతులు. ఎందుకంటే తాతయ్య ఆశీర్వాదం ఎప్పుడూ ఉంటుంది, 24 గంటలు ఉంటుంది. ప్రత్యేకంగా రాత్రి మీరంతా చాలా అదృష్టంగా చెప్పుకుంటున్నాను. నేను కానీ దర్శించుకొని తాతయ్య ఆశీర్వాదం తీసుకొని వెళ్తున్నాము. అందరికీ చేస్తున్నాము. ఆ ప్రభావాలు ఈ గ్రామంలో ఉండాలని, అన్ని మంచి పంటలు బాగుండాలని నేను ఆశిస్తున్నాను. అందరూ కూడా బాగుండాలని కోరుతున్నాను. తిండి మంచి అందరికీ దేవుడు అంటే అందరూ ఒక్కడే అతన్ని అందరితో కావాల్సి పరమాత్మ దయలోను అందరూ పాల్గొనాలని కోరుతున్నాం. పిల్లలు పెద్దలు ఊరు గ్రామం పెద్దలు అందరూ కూడా మనము అందరూ సేవ చేస్తేనే పంటలు వానలు మంచి గుణం ఉంటేనే అందరికీ బాగుంటుంది. అందరికీ బాగుండి మనము సేవ అందరికీ సేవకుంటే వేదిక లేకపోయినట్లు అందరూ స్వీకరించాలి. అందరూ సంపూర్ణంగా ఇక్కడ ఆదరణ అందరూ మనము బాగుంటే అందరికీ పంటలు చేశారని చెప్పి యూట్యూబ్ ద్వారా మేము కూడా తెలుసుకున్న తర్వాత నేను సవంతమైన ఇద్దరికి వెళ్ళి అయితే కలిసి స్వామి దగ్గరికి వెళ్ళాము. స్వామి దగ్గరికి వెళ్ళిన తర్వాత ఏ కార్యక్రమంలో కూడా ముందు నడిపించే విధంగా నేను మీకు ముందుంటాను. మీరు ప్రతి నిమిషంలో వెనుకలు లేకుండా మీరు ముందు నడపండి, వెనుక నేను ఉంటానని చెప్పి నేను చట్టాలాంజన స్వామి పుస్తకం రాసినప్పుడు నేను ఎలా ఉండేవాడినో నాకు తెలుసు. తర్వాత స్వామి ఏ విధంగా నన్ను మాట్లాడాలని కూడా నా మనసులో తెలుసు. స్వామి తర్వాత పుస్తకం రాసినప్పుడు చాలా ఎంకరేజ్ చేశారు నన్ను. సరే ఏదున్నా కూడా నీ దగ్గర నువ్వు పట్టుకుంటే ఏదన్నా కానీ ఒకసారి ఓడిపోయినా రెండోసారి నువ్వు ముందడుగేస్తావు. ఖచ్చితంగా మీ వెనుక నేను ఉంటాను. మీ గ్రామంలో ఆదిమనం కూడా జరిగే ప్రోగ్రాం కూడా చాలా ఘనంగా చేశామని చెప్పి స్వామి ఇంకొక మాట కూడా అన్నారు. నాయన నా దగ్గర ఎల్లి గ్లాస్ ఉంది, మీ ఊళ్ళో బండి లాగే పోటీలు ఏదైనా పెట్టిన తర్వాత ఆ ఎల్లి గ్లాస్ ఇస్తాను మీకు తీసుకెళ్ళాలని చెప్పారు. స్వామి స్వభావాన్ని అభివృద్ధిస్తున్నమాట కూడా సంతోషిస్తూ స్వామి ఏమేదో మీ తాతలు మీ నాన్నగారు మీరు ఎన్నో సేవా కార్యక్రమాలు చేస్తున్నారు. అదే మాకు ఆనందము. సరే ఏదున్నా కూడా మేము కూడా మా వంతు బాధ్యతగా మీ బాధలను నడుచుకుంటామని చెప్పి పెద్ద నేతల గ్రామం తరఫున మీకు తెలియజేస్తున్నాము. ఏదైనా కార్యక్రమంలో కూడా స్వామి గారు ముందుండి ఇవన్నీ పోటీలు మాకు పలానా సూచనలు కూడా ఇవ్వడం జరిగింది. పలానా ఆట పెట్టండి, పలానా పోటీలు పెట్టండి, పలానా అంటే ఏదైనా సేవా కార్యక్రమం చేసేటప్పుడు బహుమతులు తర్వాత ప్రశంస పత్రాలు ఇవన్నీ కూడా మనం ఎంకరేజ్మెంట్ అనేది చేస్తే ఇంకో 10 మంది ముందుకు వస్తారు. ముందుకు వచ్చిన తర్వాత మనం ఎన్నో సేవా కార్యక్రమాలు చేస్తూ తర్వాత దర్గాను కూడా డెవలప్మెంట్ చేయొచ్చని చెప్పి స్వామి గారు మనకు అదే చెప్పడం జరిగింది. తర్వాత ఒక్కరోజు బహుమతులు తీసుకురావడం తర్వాత ప్రోగ్రామ్ స్టార్ట్ చేసి ఇంత ఘనంగా నిర్వహించడం జరిగింది. నటరాజస్వామి గారు మాట్లాడాల్సిందిగా కోరుతున్నాను. రోజుగా అనుభవించినటువంటి పెద్దలకు అనుభవిస్తులు వాళ్ళ జీవితాన్ని చూసి అనుభవాన్ని నేను వాళ్ళు అంత వయసు కూడా నాకు లేదు కనుక ఈ పెద్దల ఆశీస్సులు కూడా ఈ పెద్ద మనసులు చాలా మంచి మనసులు మహారాజులు
మన మహారాజులు కాకపోయినా ఇక్కడ పిల్లల్ని చూస్తుంటే ఎంతో ఆనందం అనిపిస్తుంది. ఈ రోజు పిల్లలు రేపు వికసించే పనులు, సముద్రంలో పొంగే అలలు, భారత మాతకు సురులు, ఈ పిల్లలకు ఆటల పోటీలు పెట్టి వారి కొత్త ఎనర్జీ తీసుకొచ్చినటువంటి సద్దాంకి ఒక సలాం. కనుక ఈ ఊరికి పునాది అయినటువంటి సద్దాం సలీం ఇటువంటి కార్యక్రమాలు చేయడం అనేది కూడా చాలా గర్వించదగ్గ విషయం. ఎందుకంటే ఒక ఊర్లో ఒక చిన్నాలు చేయాలంటే ఆశామాసి కాదు. ఉండేది ఒకే కులం, మానవ కులం, ఒకే మతం, ప్రేమ మతం, ఒకే భాష అని మన బిఎస్పీ గారు చెప్పినట్లు ఆయన అన్ని సర్వ మతస్థులకు అందరినీ ఆది మన బాబాకి ఆశిస్తులు ఉండాలని అందరూ కలవడం కూడా ఈ వేదిక ధరించదగ్గ విషయం, చాలా గొప్ప విషయం. ఇక్కడ తెలుసుకోవాల్సిన విషయం ఏంటంటే తిన్నారని వచ్చినాయంటే చాలా మంది కొత్తగా దోషణాలకు కూడా అలవాటైపోతున్నారు. పసిపిల్లల దగ్గర నుంచి పెద్ద పిల్లల వరకు మద్యపానం వద్దు, శాఖ ఆహారమే వద్దు. ఆహారానికి అడ్డుంటే మరిమరి ముద్దన్నట్లు శాఖ ఆహారమే వద్దు. కనుక ఇక్కడ సామాన్యంగా చాలా వరకు జంతు బలిస్తున్నారు. అసలు జీవరాశులను బలి అని కూడా మహాపాపం. జంతు బలి అంటే అర్థం ఏంటంటే మనలో ఉన్నటువంటి జంతు గుణాలు భగవంతుడికి అర్పితం చేయడమే. కనుక మనం అది మర్చిపోయి జంతువులు బలిచి సుఖంగా పూజిస్తున్నాము. కనుక ఆకులున్న మేకలు కొండలెక్కుతున్నాయి, కానీ మేకలున్న మానవుల మధ్య ఎక్కుతున్నారు. కనుక మాంసాహారాన్ని కూడా ఎంత తక్కువగా పూజిస్తే అంత ఆరోగ్యానికి మంచిది. అసలు వెజిటేబుల్ కూడా ఆహారం ఎంతో మంచిది. మనిషి చేపల నీళ్ళలో ఎగురుతున్నారు, పక్షుల ఆకాశంలో ఎగురుతున్నారు, కానీ మానవత్వం మంచిగా ఎదుర్కొన్నారు. కనుక మనిషి ఒక మృగంగా కాకుండా మనిషిగా ఎదగాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. ఇక్కడ తెలుసుకోవాల్సిన విషయం ఏంటంటే ఈ రోజు ఈ సుదినం ఈ శుభం ఆది మనంబాబాకి ఆశీస్సులు మాకు పొందడం అనేది మేము భోజనం శుభ్రంగా భావిస్తున్నాము. ఇక్కడ ఉన్నటువంటి సోమశేఖర రెడ్డి గారు వారి గుంపు ప్రత్యేకంగా చెప్పాల్సినటువంటి అవసరం లేదు. వారి నాన్నగారు సాయినాథ రెడ్డి గారు, ఆయన వెయ్యి హీరో గారు, రైల్వే ఎస్టేట్ లో ఉన్నత శిఖరాలు అనుభవించినటువంటి వ్యక్తి. ఆయన పుట్టినటువంటి సోమశేఖర రెడ్డి గారు ఎన్నో కార్యక్రమాలు చేశారు. దీపానికి కులమతాలు ఉండవు, పేదవాడికి అనే నిర్వహిస్తుంది, ధనవంతుడికి అనే నిర్వహిస్తుంది. అదేవిధంగా దీపం లాంటి వ్యక్తి సోమశేఖర రెడ్డి గారు. ఆ పక్కన ఉన్నటువంటి మంజునాథ్ గారు, ఆయన గురించి ప్రత్యేకంగా చెప్పాల్సినటువంటి అవసరం లేదు. భోసేవలు చేయడమే కాకుండా తమ వైద్యంతో తమ అమ్మని అస్త్రాలతో ఎంతో మంది రోగాలను కానీ అతన్ని రోగాలను పరిహారం చేసినటువంటి మహత్తరమైనటువంటి వ్యవస్థ శిఖరం లాంటి వ్యక్తి మన మంజునాథ్ గారు. ఆయన గురించి కూడా అందరికీ తెలుసు. ఇంకొక విషయం ఏంటంటే ఇక్కడ ఉన్నటువంటి డిఎస్పీ గారు, ఆయన గురించి ప్రత్యేకంగా చెప్పాల్సినటువంటి అవసరం లేదు. ఖచ్చితమైన వ్యక్తి, నిజాయితీ వ్యక్తి. ఆయన వ్యక్తి కాదు, మరో శక్తికి మారితేనే మన డిఎస్పీ గారు. ఆ పక్కన ఉన్నటువంటి రవి, ఆయన నిరంతరులు అన్ని తెలిసినా ఏం తెలియనట్టు నిర్ణయంగా ఉన్నటువంటి మహోన్నతమైనటువంటి శక్తి ఎదిగే కొద్ది అనిపించిందన్నట్టు మంచి సంస్కారానికి నివేదితంగానే మరి వెలుగారు. ఆ పక్కన ఉన్నటువంటి అక్షయ భాష, ఆయన గురించి మనం ప్రత్యేకంగా చెప్పాల్సినటువంటి అవసరం లేదు. కర్పూరం లాంటి వ్యక్తి, కర్పూరము పేద ధన అనేటువంటి తేడా ఉండదు, ఎవరి విషయం కలిగిపోతుంది. కర్పూరం లాంటి మహోన్నతమైనటువంటి వ్యక్తి అక్షయ భాష గారు. అక్కడ ఉన్నటువంటి అన్నశ్రీ, అన్నదానం చేసినటువంటి అంత భువనేశ్వరి సుజాతమ్మ గారు, వారి గురించి ప్రత్యేకంగా చెప్పాల్సినటువంటి అవసరం లేదు. మనిషి ఎన్ని కోట్లు సంపాదించినా తినేది ఆహారం మాత్రమే. కనుక నిరాశ్రయులకు ఆహార సేవా కార్యక్రమాలు ఎన్నో చేసింది. అన్నమా పరబ్రహ్మ స్వరూపమ, జగరాత్రిని శాంతింపజేసే ఆశ్రమ, గొప్పవాళ్ళ ఇంత ఆహారమా, పేదవాళ్ళ పరబ్రహ్మ స్వరూపమా, నిరంతరముల కోసం పోరాటమా. ప్రతి మనిషి అన్నం కోసమే పోరాటం చేస్తున్నారు. డబ్బు తినని మనిషి కేవలం అన్నం మాత్రమే తింటారు. ఆహారం కోసం మనిషి డబ్బు సంపాదిస్తే ఇటువంటి లంచాలు, కుట్రలు, గుడంకాలు ఏమీ ఉండవు. కనుక
ఆహారాన్ని తన చట్టానుసారంగా ఎంతో మందికి సేవ అందించినటువంటి మహాస్వాది మహాశక్తి కలిగినటువంటి మరి ఆదం దొక్క సీతమ్మ మరి సుజాతమ్మ గారు వారి భర్త ఆయన శరీరం ఎంత భారీగా ఉందో అంత మంచి మనసు కూడా అతనిలో ఉంది. ఆయన కూడా తన సుశక్తితో కష్టాతీతంతో కష్టపడితేనే దేవుడు ఇష్టపడతానన్నట్లు కష్టాన్ని నమ్ముకుంటేనే దేవుడు కూడా సహాయ సహకారాలు చేస్తాడు. చాలా వరకు చాలా మంది భగవంతుడు దగ్గరికి స్వామి నాకు ఇంటి నేను నీకు ఇంటిస్తా అంటే దేవుడు వ్యాపారం చేసే వాళ్ళు ఎంతో మంది ఉన్నారు. భగవంతుడు మనకు ఏమి లేడు, మనిషి జరగడానికి శక్తిని మాత్రమే ప్రసాదిస్తాడే తప్ప డబ్బు ధనాలు ఏమి లేరు కనుక ఆ శక్తిని మనం కష్టపడి బయట రావాలి. కనుక పిల్లలు మీరు తెలుసుకోవాల్సిన విషయం ఏంటంటే మీ చూపుల్లో చల్లదనం, మీ మాటల్లో పిల్లదనం, మీ ఉద్యోగం పెట్టదనం మిమ్మల్ని చూస్తుంటే మాకు ఎంతో ఆనందం ఉంది. మా పసితనం మాకు గుర్తొస్తుంది. మా పసితనంలో మేము ఎంతో ఉత్సాహంగా ఉండేవాళ్ళము మిమ్మల్ని చూస్తుంటే మాకు ఆనందం అనిపిస్తుంది. ఇక్కడ లేని పిల్లలు కూడా ఇప్పుడు పెద్దలు కూడా టీవీలో సీరియల్లకు అలవాటైపోయి తమ సమయాన్ని వృధా చేసుకుంటున్నారు. కనుక అప్పుడప్పుడు ఇటువంటి కార్యక్రమాలు చేస్తుంటే ఇటువంటి ఉత్సవాలు చేస్తుంటే కూడా ఎంతో ఆనందంగా ఉంటుంది, ఎంతో అమోఘం ఉంటుంది. అదే కాకుండా పసిపిల్లలు తెలుసుకోవాల్సినటువంటి విషయం ఏంటంటే ముఖ్యంగా ఆరోగ్యమే మహాభాగ్యము. ప్రతి ఒక్కరు ఉదయకాలంలో వేయడము, తల్లిదండ్రులకు నమస్కరించడము, తర్వాత పెద్దలను గౌరవించడము అదెలా అలవాటు ప్రతి తల్లిదండ్రులు పిల్లవాళ్ళకు నేర్పించాలి. ఎందుకంటే అడగకున్నాడే దేవుడు తిరగడం మనకు అమ్మా నాన్నలు వాళ్ళ ప్రేమ భూమంతా అనుకుని మనకు వాళ్ళని ఒక దేవాలయం లాంటిది. సృష్టికి ప్రశ్నించే విషయంలో మనకు అమ్మా నాన్నలు కనుక ముందుగా మన తల్లిదండ్రులను మనం గౌరవించాలి. తర్వాత దేవుడికి నమస్కారం చేసుకోవాలి. అన్ని విధాలుగా అన్ని రంగాలు అభివృద్ధిలోకి రావాలి. ఇంకొక గొప్ప చెప్పగలిగిన విషయం ఏంటంటే ప్రతి మనిషికి మనశ్శాంతి ఎక్కడ ఉంటుంది దాని గురించి మనం తెలుసుకోవాలి. దేవుడు మనిషికి మనశ్శాంతి లేదు. భోగాలలో వ్యాధి జరిగిన భయం, ఎక్కువ సుఖం ఉంటే వ్యాధి జరుగుతున్న భయం, నిన్న జన్మలో జాతి భయం, శ్రీ సంపదలో దొంగల భయం, ఎక్కువ డబ్బు సంపాదిస్తాం కానీ దొంగలు ఎత్తుకపోతారన్న భయం, బలంలో శత్రువుల భయం, ఎక్కువ బలం ఉంటే శత్రువుల భయం, విద్యలో బలాదే భయం, ఎక్కువ చదివి ఉంటే ఓడిపోతారన్న భయం, విద్యలో బలాదే భయం, శరీరంలో మృత్యు భయం, అందంలో వృద్ధాత్మ భయం, ఎక్కువ అందం ఉంటే ముసుగులు వస్తున్న భయం, అంతా భయమే. కానీ ఆది మలం బాబాయి ఆశిస్సులే మనకు బలం 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 కనుక ఆయన ఇక్కడ ఉండడం లేదు కూడా మీకు ప్రయోజనమో సంతోషమో కనుక ఇటువంటి కార్యక్రమాలు ఈ సంవత్సరమే కాకుండా ప్రతి సంవత్సరం మళ్ళీ మళ్ళీ చేస్తూ ముందుకు వెళ్ళిపోతున్నామని మీరు మార్పు తీసుకోవాలని మనస్ఫూర్తిగా వేడుకోవడం జరుగుతుంది. అదే కాకుండా మీరు పెద్దలు పిల్లల పట్ల కూర్చొని కూడా పిల్లలు కూడా మిమ్మల్ని ప్రతి విషయాన్ని పిల్లలకు అబ్జర్వ్ చేస్తుంటారు, గమనిస్తుంటారు. ఎందుకంటే పిల్లల మేధస్సు చాలా గొప్పది. ఎందుకంటే చుట్టం లేని నీటి ఆకాశానికి, రెక్కం లేని ప్రేమ పడవడానికి, అర్థం లేని జీవితానికి కోరుకున్నా వ్యక్తమన్నట్లు పసిపిల్లలు ఎన్నో కోరుకుని ఉంటారు. పసిపిల్లల మధ్య తల్లిదండ్రులు అప్పుడప్పుడు మధుపానం తాగడము, మద్యపానం తాగడం కూడా చేస్తుంటారు. అదే పిల్లలు పాల్గొడుతుంటారు. కనుక మధుపాన మత్తు, గమ్మత్తుల చుట్టూ, మైకంలో పెరుగుతున్న ఎత్తు ఉన్న వారికి కలవడి జగత్తు. కనుక పసిపిల్లల ఎదురుగా నువ్వు ఎటువంటి దుష్కాలు కానీ అటువంటి దయచేసి చేయకండి. అదే కాకుండా ఈ మధ్యకాలంలో సినిమాలు చేస్తుంటాం. సినిమాలలో ఏదో హీరో సిగరెట్ లేవాలని అక్కడక్కడ పసిపిల్లలు సిగరెట్ తాగుతున్నారు. అటువంటి అక్కడక్కడ మనం చూస్తుంటాం. ఇంకోటి ఇది అక్కడక్కడ చెప్తుంటాం కూడా ఇది పాత విషయమే. కనుక సదాముఖంగా ఇప్పుడు చెప్పాలి కూడా అందమైన సిగరెట్ అందరికి నువ్వు పెట్టు, అలవాటుకు తను పెట్టు, బదలంతా కాకట్టు, గుండెకు పడబట్టు, ఆయుష్ కట్టు, ఊపిరి మీద పెట్టు, దమ్ముల ఆనందాన్నిచ్చే సిగరెట్టు, రెండు రోగాన్నిచ్చే సిగరెట్టు, ప్రధాన రంగులు మార్చే సిగరెట్టు, మందు సగత్వం పెంచే సిగరెట్టు, బ్లడ్ క్యాన్సర్ తెచ్చే సిగరెట్టు. అందుకే నాకు దూరం పెట్టండి. దూరం పెట్టకపోతే ఆది మనం బాబాజీ నిలబెట్టు. కనుక దయచేసి దూరపానము, మద్యపానము అన్ని మీరు నిషేధం చేయండి. ఆరోగ్యాన్ని కాపాడుకోండి. ఎందుకంటే ఆరోగ్యమే మహాభాగ్యము. ఇక్కడ ఒక చిన్న స్టోరీ చెప్పి నా ఉపన్యాసాన్ని నేను ముగిస్తాను. ఎందుకంటే కాలాతీతమైపోయింది. ఒక గొప్ప విషయం ఏంటంటే ఒక మహావ్యక్తి ఉద్యముడు, ఆయన గురించి అందరూ తెలిసినటువంటి వారు. అతను ఏం చేశారంటే కొంతమంది విద్యార్థులను పిలిపించి ఆ విద్యార్థులకు ఆ పాత్రలో మట్టి పోసి
ఇక్కడ ఒక విత్తు నాటేవాను, ఆ విత్తు పెరిగి పెద్దగా మొక్క ఎవరు పెంచుకొని వస్తారో వారికి నేను బహుమానాన్ని ఇస్తానని చెప్పడం జరుగుతుంది. అప్పుడు ఆ మట్టి పాత్రలు అప్పుడు ముగ్గురికి ఇచ్చేస్తారు. ఆ ముగ్గురు ఆ మట్టి పాత్రలు తీసుకొని ఇంటికి వెళ్తారు. ఇంటికి వెళ్ళిన తర్వాత ఆ ముగ్గురులో ఇద్దరు రోజు నీళ్లు చేస్తున్నారు, మూడో వారు నీళ్లు చేస్తున్నారు. కానీ మూడో వారు ఎన్ని రోజులు నీళ్లు చేసినా ఆ మట్టి పాత్రలు మిగిలే ఉంటుంది. కానీ ఆ మట్టి పాత్రలు చెట్టు మొదలుపెట్టాడు. కానీ మూడో వారికి భయం మొదలవుతుంది. అదే మా గురువు గారు చెప్పారు కదా, నా మట్టి పాత్రలు ఇంకా మొక్క మొదలుపెట్టాడు, గురువు గారు ఏమంటారని భయం చూడడానికి లోనవుతారు. కానీ ఇద్దరు మట్టి పాత్రలు మాత్రం మొక్కలు బాగా మొదలుపెట్టించారు. కానీ ఈ మూడో వారు చాలా అవమానంగా పోతారు. వాళ్ళ అమ్మకి చెప్తారు, అమ్మా నా మట్టి పాత్రలు మొదలుపెట్టలేదు ఇప్పుడు సరిగా గురువారు మనం ఏమని అంటారో నాకు బాధ కలుగుతుందని చెప్తారు. అప్పుడు తల్లి ఒక మాట ఉంటుంది, అసత్యం చేకూర్చడం కాని వాడక అపరిష్ట భావాలతో ఎదుర్చడం కాని మనసు ఇసుకం చూసడం కాని దేహాన్ని ఎవరు అలవెట్టుకుంటారో వారే బలుగుతారని చెప్పడం జరుగుతుంది. సరగా నాయన నువ్వు అసత్యం ఆడద్దు, నువ్వు గురువుగా ఎవరు కనుక మనిషికి గెలుపంటే అనుకున్నది సాధించడం కాదు, సాధించిన దాన్ని నిలబెట్టుకోవడం నిజమైన గెలుపు. కనుక నువ్వు ఓడిపోయినా గెలిచినట్టే అని చెప్పడం జరుగుతుంది. అప్పుడు ఆ ముగ్గురు శిష్యులు గురువుగా వేయడం జరుగుతుంది. కానీ ఇద్దరు మట్టి పాత్రలు మాత్రం చెట్టు బాగా పెద్దగా మొదలెట్టింది. కానీ ఇద్దరు మట్టి పాత్రలు మొదలెట్టింది. కానీ ఆ గురువు గారు ఏం చేస్తారంటే మూడో వ్యక్తి దగ్గర పెట్టి అతని పేరు పై పెట్టడం జరుగుతుంది. అక్కడ ఉన్నటువంటి స్టూడెంట్స్ అందరూ ఎంతో ఆశ్చర్యపోతారు. అదే వీళ్ళు మట్టి పాత్రలు చెట్లు బాగా పెరిగాయి, ఇతని మట్టి పాత్రలు చెట్టు ఎందుకు గురువు గారు ఈయనే ఓడుతున్నారని చెప్పడం జరుగుతుంది. అక్కడ విశేషం ఏంటంటే అప్పుడు గురువు గారు చెప్తారు, నేను ఈ రెండు మట్టి పాత్రలు విత్తు వేయలేదు కనుక ఆ మూడో పట్టి మాత్రమే విత్తు వేయలేదు. కానీ వీళ్ళేం చేశారంటే వాళ్ళు విత్తు వేసుకొని చెట్టు మొదలెట్టుకొని వచ్చినారు. కానీ ఇతను నేను పాత్ర ఏ విధంగా ఇచ్చానో ఆ పాత్ర యథావిధిగా మళ్ళీ తీసుకోవాలని జరిగింది. కనుక ఇతను గుజరాత్ నాకు నచ్చిందని అతను చిన్న గౌరవాన్ని ఇవ్వడం జరుగుతుంది. కనుక నీతిగా ఉండండి, నిజాయితీగా ఉండండి, ధర్మబద్ధంగా ఉండండి. నిజం తమంతకు తాను మాకు ఒలుచుకొని ముందుకు వస్తుంది. ఇక చట్టం నుంచి ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. రాయుడి పాదం శోకగానే రాయి హాయి అయినట్లు ఇతరు ఆది మల్లంబాబు పాదం శోకగానే ఇతరు మంచి ఆధ్యాత్మిక భావనలు ఆధ్యాత్మిక శక్తి సుగురిస్తుంది, కాలాతీతమైపోయింది. ఈ దేహంతో మగవాడు విద్య అనుభవము కూడా మానవులను మతము ప్రేమ మతము ప్రధాన సేవలు నేను ఆకాశాను. ఈ దండాకు నేను 78 2 సార్లు వచ్చేదా అప్పుడు నేను చదువుకుంటూ ఉన్నా. చాలా పెద్దలు తెలుసుకుంటారో తెలియదో చూడలేదో కానీ ఈరోజు ఈ వేదిక కూర్చున్నటువంటి పెద్దలకు, నా అక్క చెల్లెళ్లకు, నా మనవాళ్లకు నా హృదయపూర్వక నమస్కారాలు, ఆశీస్సులు తెలుసుకుంటున్నా. నా పేరు రఘునాథాచారి. నేను పుట్టింది కర్ణాటక, తిరిగింది ఆంధ్ర, ఉండేది ఆదూరి. నేను ఒకటే చెప్పదలుచుకున్నా, మీరు ఎంతో అదృష్టం. ఇటువంటి దగ్గర ఒక ఊళ్ళో ఉంటే ఈ చుట్టుపక్కల 10 పల్లెలకు కూడా ఒక విధమైనటువంటి అవినాభావ సంబంధము, సహృదయము అందరూ ఒకటిగా ఉండాలి అనేటువంటి కోరిక ప్రతి మానవుల్లోనూ కలుగుతుంది. అదేవిధంగా ఈ వాళ్ళలో ఈ పిల్లలను జీవించడానికి వచ్చిన, ఎందుకంటే నా పిల్లలలో ఒకటే ఒక విషయం చెప్తున్నా, 1వ తరగతి నుంచి 5వ తరగతి చదవాలంటే 4 కిలోమీటర్ల రోజు పోయి వచ్చేవాళ్ళం. అటువంటి పరిస్థితుల్లో కొంతమంది వ్యవసాయం ఎక్కువ, మా నాయన కూడా వ్యవసాయమే. ఆ వ్యవసాయాన్ని చేదోడు వాదోడుగా ఉన్నటువంటి వాళ్ళు 10 పిల్లలు
తల్లిదండ్రులు అంటే అనుకుంటాం. ఏదో కొంతమంది తల్లిదండ్రులు బడికి పోవాలా, ఇంట్రెస్ట్ ఉండాలా, పిల్లలు చదువుకోవాలా అనేటువంటి 4 కిలోమీటర్లు పంపుతున్నారంటే నేను లెక్కేస్తాను. ఈనాడు ఆ పద్ధతి లేదు. మీ పిల్లలందరికీ భగవంతుని దయ వల్ల మీ ఊళ్ళో మంచి బళ్ళు ఉన్నాయి. అదంతా ఆ మహానుభావుల యొక్క దయ. ఒక దానికి ఈ శుభ సమయంలో మీ పిల్లలకు మంచి ఇంగ్లీష్ చదువులు ఇవన్నీ రావాలంటే కూడా మీ ఊరి నుంచే స్టార్ట్ అవుతారు. మాకు ఆ ప్రాంతంలో అప్పుడు లేవు. పాఠాల విలేజ్కి పోవాలి, ఆడికి పోతే కానీ అప్పుడు హై స్కూల్. అటువంటి పరిస్థితులన్నీ మారిపోయి ఈ రోజు ఒక మంచి వాతావరణంలో నాకు కూడా చిన్న పల్లెటూరు. ఈ ఊరు చూసిన తర్వాత మళ్ళా నా ఊరు నాకు వ్యక్తపరిచింది. మీ పెద్దలకు అందరికీ నా యొక్క విన్నపం ఒకటే, ఎవరు ఏమి మనది మనిషి పుట్టుక. ఈ మనిషి పుట్టుకలో భేదాలు అంటే ఉండకూడదు. భేదాలు అంటూ ఉండకూడదు. మనం అందరము ఈ రోజు దర్గాకు వచ్చి దర్గా యొక్క భగవంతుడు కానీ, ఆదిబాబా కానీ, ఇంకొక బాబా కానీ ఇవన్నీ మనం అనుకుంటున్నామంటే కింద బటన్ ఈ గ్రామస్తులు చాలా అదృష్టవంతులు. మళ్ళీ చెప్తున్నా. రెండోది, నెల్లూరు దగ్గర కాలలింగ దర్గా ఒకటి ఉంది, ఒక విలేజ్ దగ్గర. ఆ కాలలింగ దర్గా ఏఆర్ రెహమాన్ మనందరం ఉంటాం. సినిమా సంగీత దర్శకుడు ఏఆర్ రెహమాన్ 2 సార్లు ప్రపంచంలో ఆస్కార్ అవార్డు గ్రహించినటువంటి గ్రహీత. ఇటువంటి పిల్లోడే పల్లెటూరులో అక్కడక్కడ చెట్లు కాడ, ఆ వంటల కాడ, వాగుల కాడ, బాయిల కాడ అట్లా ఈదులాడుకుంటూ, మాట్లాడుకుంటూ, పాటలు పాడుకుంటూ వచ్చినటువంటి మహనీయమైన వ్యక్తి ఏఆర్ రెహమాన్. ఎక్కడి నుంచి వచ్చినాడు? ఒక చిన్న పల్లెటూరు నుంచి వచ్చి ఈరోజు ప్రపంచం నలుమూలలా కూడా ఆ దర్గా యొక్క ఫేమస్ ఆయన చేసినాడు. మీకు కూడా నేను చేసే విన్నపం ఒకటే, మీరు కూడా మంచి మంచి వ్యక్తులను, మంచి మంచి భావాలను అప్పుడప్పుడు మన పల్లెటూరు తరఫున ఆహ్వానించి ఈ పల్లెటూరులో ఈ దర్గా ఉంది అని ఈ జిల్లా తెలియాలి. ఫస్ట్ ఈ జిల్లా తెలియని తర్వాత బయట పోతారు. ఎల్లార్టీలో 1955లో అక్కడ ఆరు ఇన్స్ట్రక్షన్. ఎల్లార్టీలో 25 చెప్తుంది, ఈరోజు చెప్తుంది. మీరు చూస్తారు కదా, చూస్తారు కదా ఎల్లార్టీ. అందరూ గమనించాలని ఎల్లార్టీ చూస్తారా లేదా? ఈరోజు ఎక్కువ ఎల్లార్టీ. ఈరోజు ఎంత గౌరవం ఉంది. రోజు కొన్ని వేల మంది వస్తున్నారు ఎల్లార్టీకి. అదేవిధంగా మీ అందరూ ఒకటిగా ఉండి తల్లి పిల్లలు హ్యాపీగా ఉంటూ మన ఊరికి కూడా ఒక మంచి పేరు రావాలి, మన ఊరు కూడా నలుమూల ఒక మంచి దర్గా ఉంది అని తెలపాలి అంటే మీరు దానికి సాయశక్తులా కృషి చేసి అందరినీ ఆహ్వానించే విధంగా అందరినీ మీరు తెలిసిన వ్యక్తులందరినీ కూడా మా దర్గా చాలా ఫేమస్, మా దర్గాలో మంచి జరుగుతుంది, మా దర్గా దగ్గరకు వస్తే కాయలాలు పోతాయి, మంచి మంచి కార్యక్రమాలు జరుగుతాయి, మనం అనుకున్న పని జరుగుతుంది అనేటువంటి భావన మీరు కలిగితే ఉంటే మీ దర్గా కూడా నన్ను అడిగితే పెద్ద మంచి దర్గా అవుతుంది. అందుకోసము మీ అందరికీ గోరు పట్టుకుంటా వినియోగించుకుంటున్నా. జాగిదా కృష్ణమూర్తి వాళ్ళ నాయన పేరు. సుమారు 3,000 ఎకరాల అంటారు. ఈయన వాళ్ళ నాయన, తాత అందరూ కూడా మ్యారేజ్లు కానీ, మంచి మంచి కార్యక్రమాలు కానీ, పేదలకు ఏదన్నా అవసరం వస్తే కానీ, అందుకనే కడమ కృష్ణమూర్తి అని, జాగిదా కృష్ణమూర్తి అని పేరు. ఈయన కూడా
మీ అందరికీ నేను ఎందుకు చెప్తున్నానంటే అట్లా కూర్చో ఉన్నారు మనిషి, అతని మనసులో ఎంతో మేధాశక్తి ఉంది. నిన్ను చూస్తానే నీ యొక్క సమస్యలు నీకు క్షుణ్ణంగా చెప్పేస్తారు. మహామేధాశక్తి గల ఒక మహనీయుడు ఆయన. నేను ఇంతగా చెప్తున్నాను అంటే నాకు పర్సనల్గా ఇప్పుడు 50 ఏళ్ళ నుంచి వాళ్ళ సంసారంతో నాకు అనుబంధము. అన్ని వదులుకొని అందరికీ సేవా కార్యక్రమాలు దాన ధర్మాలు మొత్తం చేసేసి ఈ రోజు మన అదులో ఉన్నాడు. ఈ అందరికీ మీ పిల్లలకు పెళ్లిళ్ళు కానీ, మంచి కానీ, చెడ్డ కానీ, అనారోగ్యం కానీ, మీ కోరికలు ఎవరన్నా వచ్చి ఒక్కసారి స్వామిని దర్శనం చేసుకొని అయ్యా మాకు ఈ కష్టం లేదు, మీరు చూస్తానా ఆయన నువ్వు ఎందుకు వచ్చినావు ఏమొచ్చినావు కూడా చెప్తారు. దాన్ని డౌటే లేదు. కాబట్టి ఆ మహనీయుల యొక్క ఆశీస్సులు మీరు తీసుకోవాలని కోరుతున్నా. మళ్ళా ఇంకొకరు కూడా అనుకుంటున్నారేమో ఆయన నువ్వు డబ్బులు 10 అది ఇచ్చినా మళ్ళా సేవా కార్యక్రమం పెట్టేస్తాం. 10 మందికి అన్నం పెడతారు. ఒక పేదవాళ్ళు బట్టలు తీసుకొని పెడతాము. మేమందరం కూడా ఆయన అడుగుదారులో నడుస్తున్నాము. ఈ సేవా క్రమంలో మీరు ఒకసారి ఆటోలో కనుక్కోండి. పేద ఇందులో పోయి నిలబడే ఒక ఈయన కూడా నిరుపేదవాళ్ళైనటువంటి పేద ముసలాయమ్మ, ఆ అమ్మ చిన్న దీంట్లో ఉంది. ఆ ఇంటికి పోయి ఫ్యాను, బట్టలు, మంచి చెడ్డు, ఆమె కావలసినటువంటి ఆహార ధాన్యాలు మొత్తము ఇచ్చేస్తున్నారు. అది కూడా ఆయన పొందినే. కాబట్టి స్వామి మీకు ఒక 2-3 విషయాలు స్వామి చెప్తారు. యూట్యూబ్లో KNR నటరాజు స్వామి అని యూట్యూబ్లో వస్తుంది. ఆ సేవా కార్యక్రమం కూడా బాగా. మీరు ఎప్పుడైనా ఇవన్నీ వద్దు, మీకేదైనా సమస్యలు ఉన్నప్పుడు ఆదోని మనం చాలా దూరం లేదు, దగ్గర ఉంది. చాలా మీరు ఒకసారి ఆయన దర్శనం చేసుకొని మీకు ఏదైనా సమస్యలు ఉంటే దాని పరిష్కార మార్గాలు కూడా మీకు చెప్తారు. పిల్లల ఆరోగ్యం గురించి కానీ, పెద్దల మనసుల గురించి కానీ, మిగతా ఏదైనా సగరాలు ఉంటే వాటి గురించి కానీ మీరు ఏమి చెప్పాల్సిన పని లేదు. ఆయన కరెక్ట్గా మీరు చెప్తానే ఉంటారు. అవునా కాదా వాళ్ళు చెప్పాలంటే ఆ మంచి అవకాశాన్ని మీ యొక్క సమస్యలను ఆయన దగ్గర తీసుకొచ్చి పెట్టి మీరు పరిష్కరించుకుంటారని ఆలోచిస్తున్నారు. మిమ్మల్ని అందరినీ నేను కోరేది ఒకటే, జై బరా, జై కట్టుకోరా, రే వరకు ఆగుతుందిరా. ఇటువంటి భాష తల్లుల నోటు నుంచి పిల్లలకు రాకూడదు. మంచి మాటలు. అదే నీ కొడుకును నాయన అనిపిస్తూ ఎంత ప్రేమగా ఉంటారో చూడండి. అదే కొడుకు కూతురికి మంచి మాటలు నేర్పించు. వాళ్ళు ఫ్యూచర్లో వాళ్ళు ఉత్తరత్తరా ఈ చిన్న గ్రామం నుంచి మంచి మంచి డాక్టర్లుగా, ఆఫీసర్లుగా, కలెక్టర్లుగా మా చిన్న గ్రామం నుంచి 33 మంది నేను SSLCలో పాస్ అయినాను. అది ఆ చిన్నప్పటి నుంచి నేను పిల్లలకు కూడా ఎక్కువగా నేను చాలా సిన్సియర్గా పిల్లలందరినీ కూడా మాకు ఒక 40 ఆవులు ఉన్నాయి. టీచర్లందరికీ పాలిస్తారు పొద్దులు తీసుకుపోయి చెమ్ములతో. ఆ గౌరవంతో ఆ పిల్లలకు కూడా మా టీచర్లు చిన్నగా మ్యాథమెటిక్స్లో చెప్తున్నా, మీరేమి చేయాల్సిన పని లేదు. ఈరోజు అన్నీ మీ చేతిలో ఉన్నాయి. పిల్లల మటుకు ఒక పద్ధతిలో మంచి మాటలతో గౌరవంతో ఒకరినొకరు ప్రేమించుకునేట్టుగా, ఒకరినొకరు సంతోషంగా ఉండేట్టుగా మిమ్మల్ని సాయంత్రం వస్తానే స్నానం చేపించండి. స్నానం చేపించి కూర్చోబెట్టి ఏదన్నా మన ఇంట్లో ఉండేది చెల్లికిందిలో ఏదో పిక్చరో ఏదో ఉంటే ఆ పిల్లలకి ఇచ్చి తర్వాత నాన్న ఈ స్కూల్లో ఏం చెప్పినారు అని ఒక్కసారి ఆ పిల్లల్ని కూర్చోబెట్టుకొని మీరు రివర్స్ చేయండి. చదువు రాకుండా పర్వాలేదు, మీరు చదువు రానున్నా వచ్చినోళ్ళున్నా బడిలో ఏమి చెప్పినారు అనే దాని వల్ల వాళ్ళకు మళ్ళా కొంచెం వాళ్ళకు అభివృద్ధి చెప్తాం.
వాళ్ళకి అప్పుడు ఇంట్రెస్ట్ కలుగుతుంది. మా అమ్మ కూడా చదువుకోమని చెప్తా ఉంది అని. మీ తల్లులందరినీ నేను కోరుకునేది ఏంటంటే మంచి డాక్టర్లు అవుతారు, కలెక్టర్లు అవుతారు, ఆఫీసర్లు అవుతారు మన పల్లెటూరు. దయచేసి పిల్లలను ఒక పద్ధతిలో ఒక మంచి మనసుతో నువ్వు రేపు ఏం తయారవుతావురా, రేపు ఏమి తయారవుతావు అని మీరు ఆ పిల్లల యొక్క మనసును ఉత్తేజపరచండి. నేను పలానా డాక్టర్ అయితే నేను మొన్న డిఎస్పీ తాత వచ్చి చెప్పినాను కదా, నేను కూడా డిఎస్పీ తాత అవుతానని నీ కొడుకులు చెప్పకపోతే రేపు నన్ను అడగదు.